నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అభివృద్ధి, పారిశుధ్యమే లక్ష్యం. పెదపూడిలో ఘనంగా గ్రామసభ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కలవల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శనివారం చట్టబద్ధమైన గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ మాట్లాడుతూ, తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ పెదపూడి గ్రామ పంచాయతీ దుబారా ఖర్చులు లేకుండా పొదుపు పాటిస్తూ చక్కటి పరిపాలన కొనసాగించడం అభినందనీయం అని కొనియాడారు. పంచాయతీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్తగా పన్నులు విధించాలని, అందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని చెత్త నుండి సంపద కేంద్రానికి మహిళలందరూ తడి, పొడి చెత్తను విడివిడిగా అందివ్వాలని కోరారు. తడి చెత్తతో వర్మీ కంపోస్టు, పొడి చెత్తతో రీసైక్లింగ్ చేయడం ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య పెదపూడిగా మార్చవచ్చని ఆయన ఆకాంక్షించారు. పంచాయతీ ఎంతో ప్రయాసతో అందిస్తున్న సురక్షితమైన త్రాగునీటిని వృధా చేయవద్దని, భవిష్యత్ తరాలు కోసం నీటిని పొదుపుగా వాడుకోవాలని హితవు పలికారు. గ్రామంలో నిర్మిస్తున్న కైలాసభూమి, సీసీ రోడ్ల నిర్మాణ వివరాలను సభకు తెలియజేశారు. గ్రామసభలో ప్రజలు తమ సమస్యలను ప్రస్తావించారు. తల్లికి వందనం పథకం ద్వారా తమకు ఇంకా డబ్బులు అందలేదని పలువురు సభ దృష్టికి తీసుకురాగా వెల్ఫేర్ అసిస్టెంట్ స్పందించి సమస్యను త్వరలోనే సరిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ గ్రామసభలో గ్రామ పెద్దలు, సిహెచ్సి చైర్మన్ ఆరుమిల్లి అమ్మన్న చౌధరి, మండల నాయకులు పుట్ట గంగాధర చౌధరి, నీటి సంఘాల అధ్యక్షులు ఆరుమిల్లి వాసు, జనసేన నాయకులు రవి, సచివాలయ, అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు, ఐసీడీఎస్, అంగన్వాడీ ఉద్యోగులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవి కూడా మనం ప్రభుత్వం నిర్దేశించిన నారమ్స్ మేరకు మాత్రమే ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చును కూడా సవ్యంగా విజయవంతంగా మనం పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను, దాని ప్రకారం మీరు ఇంద్రిగాని. ముఖ్యంగా మీతో భాగస్వామ్యం అవడానికి కారణం ఏంటంటే, మన పెదపూడి మండలంలోనే తలమానికంగా నిలవాలంటే ప్రభుత్వోద్యోగులతో పాటు మీరు కూడా సహకారం అందించి తీరాలి. మనకి ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్య ఉంది. ఇప్పటి ప్రభుత్వం అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎంతో శ్రద్ధ వహించి పారిశుద్ధ్యానికి ఎన్నో సూచనలు చేశారు. ఆ ప్రకారమే మరి పెదపూడి మండలంలో పూర్తి స్థాయిలో దోమల నివారణకు ఎప్పటికీ 2 మార్లు మనం దోమల మందు స్ప్రే చేయించడం జరిగింది. అలాగే ఎక్కడ సిల్ట్ ఉన్నప్పటికీ కూడా తీయించడం జరుగుతుంది. ఆ ఎస్సీపేట మీదుగా అంటే కొత్త కాలనీ మీదుగా వెళ్ళి ఆ డ్రైన్ కూడా ఇప్పటికీ 2-3 దఫాలు చాలా చివరి వరకు తరలించడం జరిగింది. ఇంకా చెయ్యాలి, ఎంత చేసినా కానీ పారిశుద్ధ్యానికి అంతే లేదు. కానీ పూర్వానికి ఇప్పటికే మార్పు ఉందండి, పెద్దలు చెప్పాలి మీరు. పూర్వానికి ఇప్పటికే కొద్దిగా మార్పు వచ్చిందండి పారిశుద్ధ్యంలో. మనకే ఎంతో కొంత మార్పు వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో మేము మార్పు తీసుకొస్తాం. వీధుల్లో ఎక్కడా చెత్త లేకుండాను, డ్రైన్లో సిల్ట్ లేకుండాను కూడా ఖచ్చితంగా చేయగలం మీ సహకారం ఉంటే. కాబట్టి ప్రస్తుతం మనకి తడి, పొడి, చెత్త అన్న విధానం, ఒక చెత్త నుండి సంపద కేంద్రం అని చెప్పేసి ఒక పరిశ్రమ నడుస్తుంది. మీ ఇళ్లలో తయారైనటువంటి తడి చెత్తను మీరు 2 రోజులకు ఒకసారి మాకు వచ్చినటువంటి క్లాప్ మెంతలకు అందచేయాలి. దాన్ని డ్రైన్లో పోయకూడదు. ఖచ్చితంగా మీరు ఆ మిగిలిపోయిన అన్నం, తరిగేసిన కాయగూర, చెక్కు, తలలో పెట్టుకున్న పువ్వులు, చెట్లు పెంచడానికి ఆకులు, అలాగే భూమిలో కలిసిపోయినటువంటి ఏవైనా సరే తడి చెత్తలోకే వస్తాయి. ఈ తడి చెత్తను మీరు మీకు 2 డస్ట్బిన్లు ఇచ్చాం, ఒకటి దాచుకోండి, 2వ దాంట్లో మీరు ఈ తడి చెత్త వేసి చెట్టండి. మరి పొడి చెత్త ఉందండి. పొడి చెత్త అంటే భూమిలో కలవన ప్లాస్టిక్లు, తలలో వెంట్రుకలు, తినేసి పాడేసిన మన మాంసం ముక్కలు, అలాగే ఆడవారి డైపర్స్, ఇంజక్షన్స్ కొంచెం వేరే కవర్లో కట్టి వేరేగా ఇవ్వాలి. దీన్ని మేము వారానికి ఒకసారి తీసుకుంటాం. శనివారం మీరు దాన్ని ఎక్కడ వేయాలి? ఓ పిండి సంచిలో భద్ర పెట్టండి. అది వాసన రాదు కదా, కానీ వాసన వచ్చేది ఏదండి? తడి చెత్త. అవునండి వీరమణి, అవునమ్మా? కాబట్టి దాన్ని ఎలా తీసుకోవాలి మనం? ఖచ్చితంగా రోజు అన్న పట్టుకెళ్ళాలి. మరి ఎక్కువ మంది స్వీపర్లు లేరు కాబట్టి రోజు అన్న తీసుకెళ్ళాలి. కాబట్టి ఇదంతా కూడా మీరు డ్వాక్రా మీటింగుల్లోనూ, మీ అంగన్వాడీ మీటింగుల్లోనూ ఖచ్చితంగా చెప్పాలి. మీరు మారాలి. మీరు మారితే తప్ప ఈ పెదపూడి గ్రామం మారదు. మనం
నిస్సంకోచంగా మనం చేసి తీరాలి. తడి చెత్త పొడి చెత్త విడగొట్టాలి. తడి చెత్తను తీసుకెళ్లి మేము ఈ సంపద కేంద్రంలో బలవర్ధకమైన ఆహారం వాళ్ళకి అవసరం లేదు. ఓ 10 బత్తాలు ఎక్స్ట్రా పండించాలి, రైతుకి వేసేలయ్యి డబ్బులు తీసుకోవాలి తప్ప తల్లి లాంటి భూసారం పెంచుదాం, మరి దానికి ఖచ్చితంగా పిండులు తగ్గించి పెంట వేద్దాం, లేదా ఇలాంటి వర్మీ కంపోస్ట్ కొత్తగా తీసుకుని మన చేనులో వేస్తే దాని నుంచి వచ్చిన ఉత్పత్తి మన తర్వాత జనరేషన్ తింటారో వాళ్ళకి